మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో మొదలు కాబోతున్నాయి. ఎన్నికల్లో బీసీ నినాదం ఎత్తుకున్న బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవిని ఎవరికి ఇస్తుంది? అసలు బీజేఎల్పీ నేత ఉంటారా? మళ్ళీ వాయిదా వేస్తారా? ప్రభుత్వం మారి 2 నెలలు పూర్తి. ఫ్లోర్ లీడర్ కోసం బీజేపీ బెతుకులాట. ఆలస్యానికి కారణమేంటి? తెలంగాణ బీజేపీలో ఫ్లోర్ లీడర్ పంచాయతీ తెగడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడుస్తున్నా అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ని ఎంపిక చేయడంలో తర్జన భర్జన పడుతోంది. బీజేపీ బీసీని సీఎం చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించి బొక్కబోర్లా పడింది. కేవలం 8 సీట్లకే రాష్ట్రంలో బీజేపీ పరిమితమైంది. గెలిచిన వారిలో రాజాసింగ్ తప్ప అందరూ కొత్త మొహాలే. దీంతో వారంతా అసెంబ్లీ ఫ్లోర్ లీడర్కు పనికిరారనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి సీటు కోసం ఆరాటపడిన కీలక నేతలంతా ఓటమి చెందడంతో అనూహ్యంగా అంచనా వేయని 7 అభ్యర్థులు విజయం సాధించి హైకమాండ్కే షాక్ ఇచ్చారు. అన్ని పార్టీలు కూడా తమ ఫ్లోర్ లీడర్ని ప్రకటించాయి. బీజేపీ మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించడం కూడా లేదు. గెలిచిన ఎమ్మెల్యేల్లో బీసీలు ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, గోషామహల్ నుంచి రాజాసింగ్ ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి వారు ఫ్లోర్ లీడర్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అంతేకాదు, కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓడించి కామారెడ్డిలో కాషాయ జెండా ఎగరేసిన వెంకటరమణారెడ్డి సైతం ఫ్లోర్ లీడర్ పోస్ట్ కోసం ఆశపడుతున్నారు. మరోవైపు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం ఫ్లోర్ లీడర్ రేసులో ముందున్నారు. రాజాసింగ్కు తెలుగు భాష మీద, రాజకీయ పరిణామాలపైన సరైన పట్టు లేదనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో మహేశ్వర్ రెడ్డి వైపుకి అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే రెడ్డికి ఫ్లోర్ లీడర్ ఇస్తే బీసీ నినాదం బోటకమవుతుందనే ఆలోచనలో నేతలున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పువ్వు పార్టీకి ఫ్లోర్ లీడర్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సెషన్లో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గట్టిగానే తమ వాయిస్ వినిపించారు. ఈ సెషన్లో కూడా ఆయనే ప్రాతినిధ్యం వహిస్తారనే చర్చ జరుగుతోంది. మరోవైపు బీసీ నేతగా ఉన్న బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు. పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైనప్పటికీ 8 సీట్లతో సరిపెట్టుకున్నారు. ప్రస్తుతం అధ్యక్ష పీఠంపై రెడ్డి ఉండడంతో అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ బీసీకే ఇవ్వాలనే డిమాండ్ ఉంది. మొత్తం మీద ఫ్లోర్ లీడర్ బీసీకిస్తారా, రెడ్డికిస్తారా అనేది ఇప్పుడు బీజేపీలో సస్పెన్స్గా ఉంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలో ఉండడంతో ఎవరికిచ్చినా ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందనే ఆలోచనలో ఢిల్లీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫ్లోర్ లీడర్ పంచాయతీపై నేతలు దృష్టి పెట్టే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.